ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాకు నేర్పించయ్యా. అపవాది మా కుటుంబాల మీద దాడి చేస్తున్నప్పుడు మమ్మల్ని వేరు చేయాలని, మా బిడ్డలను పాడు చేయాలని వాడు చేసే పన్నాగాలను మేము గుర్తించి అపవాదికి చోటు లేకుండా ఏక మనస్సు, ఏకాత్మను, ప్రార్థనాత్మను ప్రతి భార్యకు, భర్తకు దయచేయము నాయన. ప్రతి కుటుంబంలో నీ సమాధానము దయచేయము. వివాహం కాని యవన బిడ్డలను నీవు కనికరించు. యవనేచ్ఛలకు చోటిచ్చి, శరీరేచ్ఛలకు చోటిచ్చి, లోకానుసార్థమైన ఆకర్షణలకు, గ్లామర్కు చోటిచ్చి, తప్పుడు నిర్ణయాలు చేస్తూ, ప్రేమలు, పెళ్ళిళ్ళంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ వారి బ్రతుకులలో గమ్యాన్ని ఎరగని వారిగా ఉన్న ప్రతి ఒక్కరిని, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన ప్రతి యవనస్తుని, యవన బిడ్డను ఈరోజు నీవు దర్శించుము నాయన. మా శరీరము నీ నిమిత్తమే కాని, వేషల నిమిత్తం కాదని, జారత్వం నిమిత్తం కాదని, మా దేహాలను పవిత్రంగా కాపాడుకుంటూ మా కుటుంబ వ్యవస్థను దీవించబడినట్లుగా నీవు నీ రక్తంలో కడుక్కొని మమ్మల్ని శుద్ధులుగా చేసుకొని మాదిరి కలిగిన కుటుంబాలుగా మేము జీవించటకు మాకు సహాయం చేయమని, మా పిల్లలను పెంచి పెద్ద చేయటం, వివాహాలు చేయటకు మాకు నేర్పించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్.